వర్గీకరణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన అంశం, బ్యానర్ హెడ్డింకుల అంశం, పెద్ద ఉద్యమాల అంశం. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమాలు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దశాబ్దాల పాటు జరిగినాయి. ఆ దశాబ్దాల ఉద్యమానికి మద్దతు పలికినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని బేస్ చేసుకుని చట్టం అంటే దాన్ని కోర్టు కొట్టేయడం, ఆ తర్వాతన కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, ఇదంతా నడిచిపోయింది. ఆ తర్వాతన సుప్రీంకోర్టు కొట్టేసేయడంతో ఆ వర్గీకరణ ఆగిపోయింది. అక్కడతో అయిపోయింది అనుకున్నటువంటి దాన్ని ఈ మధ్యనే అనుకోకుండా లభించినటువంటి అవకాశం. ఇదే తరహాలో పంజాబ్లో కూడా ఒక వర్గానికి సంబంధించి వర్గీకరణ కావాలంటాం, దానికి సంబంధించినటువంటి చట్టం చేయడం, ఆ చట్టాన్ని లోకల్ కోర్టు కొట్టేయడం, ఆ పైన సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ఈ అధికారం ఉందని భావించడం. అయితే అంతకుముందు 5 సభ్యుల ధర్మాసనం కొట్టేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము 5 కలిసి ఇదే తీర్పిస్తే కరెక్ట్ కాదంటూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం. ఆ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ గవాయ్ ఎవరైతే బడుగు బలహీన దళిత వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక న్యాయమూర్తి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఆయన నేతృత్వంలోని బెంచి, అదే ఆయన నేతృత్వంలో ఇచ్చినటువంటి తీర్పు ప్రధానమైనటువంటిది. వర్గీకరణ ఓకే, అది కూడా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాలకే సంపూర్ణ అధికారాలు ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం. దీని మీద మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం అయితే మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్క సామాజిక వర్గాల వాళ్ళు రివ్యూ పిటిషన్ వేస్తే ఆ రివ్యూ పిటిషన్స్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పిస్తూ ఆగస్టు 1న 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన 32 రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. రివ్యూ పిటిషన్లను పరిశీలించిన తర్వాత కోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పులో ఎలాంటి దోషాలు కనిపించలేదు. అందువల్ల సుప్రీంకోర్టు నిబంధనలు 2013లోని 47 రూల్ 1 కింద వీటిని సమీక్షించాల్సిన అవసరం కనిపించట్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 24న జారీ చేసిన ఉత్తర్వులో తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఇక రివ్యూ అనేటటువంటిది నథింగ్.